శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఈరోజు 25 జనవరి 2024 వారం గురువారం, సంవత్సరం శోభకృత నామ సంవత్సరం, మాసం పుష్యమాసం, తిథి శుద్ధ పూర్ణిమ రాత్రి 11 గంటల 25 నిమిషాల వరకు కలదు. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 7 గంటల 54 నిమిషాల వరకు కలదు. వర్జం సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు కలదు. యోగం నిష్కంభము ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు కలదు. కరణం భద్ర ఉదయం 10 గంటల 32 నిమిషాలు మరియు భవ రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు కలదు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు కలదు. అమృతకాలం రాత్రి 3 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు కలదు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు కలదు. మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి 3 గంటల 55 నిమిషాల వరకు కలదు. ఈరోజు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఎలా ఉందనేది చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. డబ్బు అనుకూలమైనటువంటి పనుల కన్నా అనవసరమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపగలుగుతారు. సంస్కృతి సంబంధితమైన విషయాల్లో, పాటల విషయాల్లో పాల్గొనటం అనేది జరుగుతుంది. మరియు అలాగే ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క పై అధికారులతో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా అవసరం. ధనలాభ సంబంధితమైన విషయాలు అనేవి యోగిస్తున్నాయి ఈ రాశి వారికి. మరియు అలాగే హుందాగా 10 మందిలో వ్యవహరించగలుగుతారు. దైవస్మరణతో ఈ రోజు అనేది గడుస్తూ ఉంటుంది. పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులలో అధికమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గుతాయి. డబ్బులు సకాలంలో చేరటం అనేది జరుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. బంధువులతో, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మరియు అధికారులతో, మీ యొక్క పై అధికారులతో చేసేటువంటి ఉద్యోగ సంబంధితమైన వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ధనలాభం అనేది చేకూరుతుంది. సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంటుంది. హుందాగా 10 మందిలో తిరగటం అనేది జరుగుతుంటుంది. 10 మందిలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. పనులు అనేవి ఎప్పటి నుంచో దీర్ఘకాలమైనటువంటి పనుల్లో ముడిపడతాయి. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికమైనటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండవు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల విషయాలలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా అవసరం అనేది ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగపరంగా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలతో గురువుకి పూజ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఆరంభించినట్లయితే ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 10 మందిలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా కొత్తగా ఒక బిజినెస్ ఆరంభించాలని చెప్పి ఒక కోరిక అనేది జీవితంలో మొదలవటం అనేది జరుగుతుంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన కాలంగా కూడా చెప్పవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు సకాలంలో వచ్చి చేరటం అనేది జరుగుతుంటుంది. అనుకూలమైనటువంటి ఆరోగ్యం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాల విషయాల్లో మీరు అనుకున్నటువంటి మాటలు నెరవేర్చగలుగుతారు. ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాన్ని పొందగలుగుతారు. ధనలాభం ఆకస్మికంగా పొందడం అనేది జరుగుతుంటుంది. జీవితంలో మార్పులు అనేవి సహజం అనే విషయాన్ని మీరు ఆలోచించి ఒప్పుకుంటారు. అలాగే హుందాగా 10 మందిలో గౌరవం తెచ్చుకోగలుగుతారు. దేవస్మరణతో, దైవిక చింతనతో ఈరోజు అనేది గడుస్తూ ఉంటుంది. మరియు సింహరాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం.
సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి ధనలాభపరమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. వేరే వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు దైవ స్మరణ విషయాల్లో దైవిక చింతన అనేది మనసును ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. దైవ చింతనతో ఈరోజు గడుస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వీరు అనుకున్నటువంటి విషయాల్లో నెరవేర్చగలుగుతారు. దీర్ఘకాలికంగా ముడిపడినటువంటి ఎన్నో వ్యవహారాలు అనేవి ముడిపడతాయి. అలాగే మార్పు చేర్పులు అనేవి జీవితంలో సహజం అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. అలాగే వ్యాపార పరంగా వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఉమ్మడి భాగస్వామ్యాలు చేసే వారికి కూడా పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో గడపడం అనేది జరుగుతుంటుంది. మరియు అలాగే వ్యాపార ఆలోచనలు అనేవి కొత్త వ్యాపార ఆలోచనలు అని చెప్పి మనసులో రేకిస్తూ ఉంటాయి. తులారాశి వారికి ఈ ఒక్క రోజు ఎలా ఉందనే చూద్దాం. తులారాశి వారికి ఈ యొక్క రోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఆకస్మికంగా కలిసి రావడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో నూతన వ్యాపార ఆలోచనలు అనేవి మనసులో సంబంధించినటువంటి ఆలోచన అనేది పొందడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత అనేది పెరుగుతుంటుంది. సంస్కృతి సంప్రదాయాలకి మీరు ఇచ్చే విలువను చూసి సంఘంలో మీకు గుర్తింపు పొందగలుగుతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలలో రాబడి సంపాదించగలుగుతారు. ఫార్మస్యూటికల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దైవ స్మరణతో ఈరోజు దినాన్ని ఆరంభించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మార్పు చేర్పులు అనేవి జీవితంలో సహజం. అలాగే కాలకంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు అనేవి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యంలో అనుకూలత పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపగలుగుతారు. మరియు అలాగే ధనలాభాన్ని పొందగలుగుతారు. మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు అనేవి కొంచెం వేధిస్తూ ఉంటాయి. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. డబ్బు అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అలాగే అధికమైనటువంటి ఖర్చులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. డబ్బులు సంస్కార సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులు ముఖ్యంగా చెప్పాలంటే ధనలాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. మార్పు చేర్పులు అనేవి జీవితంలో సహజంగా మీరు గుర్తింపగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత అనేది పెంపొందించగలుగుతారు. 10 మందిలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. సంఘంలో మీరు చెప్పిన మాటకి ఎదురు లేకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వ్యాపారాలు కొత్తగా ఆరంభించాలని చెప్పి ఒక ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు అలాగే ఖర్చులు అనేవి తగ్గుతాయి. అలాగే డబ్బు సకాలంలో వచ్చి చేరడం అనేది జరుగుతుంది. వ్యాపార చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఆరోగ్యంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత పెరుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలిస్తాయి. ఉద్యోగులకు 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. ధనరాబడి అనేది అనుకూలిస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటకు రావడం అనేది జరుగుతుంటుంది. మరియు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు అనేవి మీ ముందుకు రావడం అనేది జరుగుతుంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగటం అనేది ఒక శుభ పరిణామంగా కూడా మీకు తెలుస్తుంది.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలంగానే చెప్పవచ్చు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు అనేవి ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు, వారు సాధించినటువంటి ప్రతిభను చూసి మీకు మానసికంగా ఆనందం అనేది పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈరోజు ప్రయత్నించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మరియు వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ధనరాబడి అనేది ఈరోజు పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మిశ్రమంగానే ఉంటుంది. కుటుంబంలో అధికమైనటువంటి ఖర్చులు అనేవి కొంచెం వెంటాడే విధంగా గోచరిస్తుంది అన్నమాట. ధనలాభ సంబంధితమైన వ్యవహారాల్లో ఇక రాశి వారు కొద్దిగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ వ్యవహరిస్తూ వెళ్ళాలన్నమాట. రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈరోజు ప్రయత్నించడానికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. ఇరుగు పొరుగు సఖ్యత, అలాగే మీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటవలసిన ముఖ్యమైన సూచన.